పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరాన యోగా సందడి నెలకొంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గోదావరి తీరాన నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పట్టణ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేసి మెడిటేషన్ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందన్నారు. నిత్యం వ్యాయామం వల్ల ఒత్తిడిని అధిగమించి అనారోగ్యానికి సైతం చెక్ పెట్టవచ్చన్నారు. నెమ్మదిగా డౌన్కి రండి, రివర్స్ చేసుకోండి, చేతులు తల మీదకి పెట్టుకోండి, నెమ్మదిగా స్టార్ట్, చేతులు కమరిస్తూ రండి, అంతే. మొత్తం కుడికాలు, ఎడమ మోకాలు, శ్వాస మనస్సు అక్కడ పెట్టండి. జననేంద్రియము, నేను మీ పార్ట్స్ చెప్తారు, శ్వాస తీసుకోదలండి, జస్ట్ గమనించండి. అబ్డామిన్ పొత్తి కడుపు, ఛాతి భాగము, డిస్టెన్స్ ఒకసారి నా కుడి కాలుకి కుడి చేతిని తగిలించండి, పైకి చూడండి, తల పైకి పెట్టాలి, ఎడమ చేతి వేళ్ళు చూడాలి పైకి, మోకాలు అంచకూడదు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి, శ్వాసలతో చేతులు దించండి, ఎంత వీలు పడితే అంత. లేదా వెనకాలకి మడమలు కూడా పట్టుకోవచ్చు కాళ్ళు. శ్వాస వదిలేయండి, రిలాక్స్, కాళ్ళు ఎడంగా పెట్టుకోండి. చెప్పుకున్నాం ఒంటి అని గమనించండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. బోట్ ఇక్కడ రావాలమ్మా, ఇక్కడ రావాలి, బోట్ ఇక్కడికి రావాలి. అలా కూర్చుని 5 to 10 seconds అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు వీలుంటే పాదాల పక్కన పాదాల ముందు పెట్టండి. వంగపోతే మనం ఎంతవరకు చేయగలిగితే బాడీ సాటిస్ఫాక్షన్ అంతవరకే చేయకూడదు. తల లోపలికి పెట్టాలి, రెండు చేతులు మోకాళ్ళ పక్కన పెట్టడానికి ప్రయత్నించండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వేళ్ళ మీద నిలబడి మడమ లేపండి. నెమ్మదిగా కాళ్ళు దించి చేతులు సమస్థితికి తీసుకురండి. నిలిపించండి. 2-3 times సరిపోతుంది. చాలా స్మూత్ గా చాచండి. అరచేతులు భూమి వైపు నెమ్మదిగా శ్వాస వదులుతూ మోకాళ్ళు బెండ్ చేసి కిందకి వంగండి. ఓకే. దీనివల్ల మోకాలు చెప్పలు, సొంటి సందులు బలపడతాయి. దీర్ఘకాల కీళ్ళ నొప్పులు ఉన్న వారు మాత్రం చేయకండి. ఎంతవరకు మోకాలు అలుచుకుండా, ఇది తెలికోండి ఆసన. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చక్కగండి. శ్వాస వదులుతూ రెండు చేతులు అరచేతులు ఆకాశం వైపు తిప్పండి, స్ట్రైట్ గా పెట్టాలి. ఒక శ్వాస తీసుకుని 2-3 శ్వాసలు ఒకటి. కాళ్ళు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. నెమ్మదిగా మన యోగా ద్వారా ప్రతి ఒక్కరు కూడా యోగాను అనుసరిస్తే కనుక కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా నిత్యం మరి యోగాని మీరందరూ కూడా ఇంట్లో చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా నేను కూడా ఇప్పుడు యోగా తక్కువ అప్పుడప్పుడు చేసిందే. మరి ఈ రోజున ప్రత్యక్షంగా మనం అంటే గౌరవ ప్రధాని భారత ప్రధాని మోడీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా
మరి ఈ నెల రోజులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగాన్ని ఆచరించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మరి మోడీ గారిని కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పిలిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నంలో మరి జూన్ 21వ తారీఖున మరి అక్కడ యోగా కార్యక్రమం చేసే విధంగా కూడా మరి ఆయన పిలవడం కూడా మనం మంచి శుభ కార్యక్రమంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా లక్షలాది మంది యోగా ప్రోగ్రాం చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అదేవిధంగా మరి ఈ రోజున మనం గోదావరి తీరాన అంటే నరసాపురం నియోజకవర్గానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం గోదావరి ఉంది. మరి గోదావరిని కూడా మన పుణ్యక్షేత్రం కింద మనం పూజించుకుంటాం. మరి గోదావరి తీరాన్ని కూడా మన యోగాని మనం చేసుకుంటే మరి ఏదైతే రాబోయే పుష్కరాలు ఉన్నాయి మనకి, ఈ పుష్కరాల్లో కూడా అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ ఇటు మోడీ గారి దృష్టిలో కానీ నోటీసులో పెట్టి మన గోదావరిని మన నియోజకవర్గాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకునే విధంగా కూడా మనం సాగరించుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కోరుకుంటాం. అదేవిధంగా మరి రాబోయే 9వ తారీఖున కూడా మరి పేరుపాలెం బీచ్లో కూడా ఏర్పాటు చేశారు. దయచేసి నేను అధికారులకే కాకుండా నియోజక ప్రజలకు కూడా చుట్టుపక్కల పరిసరంలో ప్రతి గ్రామాల నుంచి కూడా మరి ఆ కార్యక్రమానికి మరి వేలాది మందిగా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన బీచ్ కూడా మనకి ఏంటంటే పేరుపాలెం బీచ్ అన్నది కూడా పర్యాటకంగా కూడా మరి అభివృద్ధి చేసుకోవాలి. మన అక్కడ కార్యక్రమం మరి వేలాది మంది ఎక్కువ మంది చేస్తే కనుక అది మోడీ గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ మన పేరుపాలెం బీచ్ యొక్క ప్రత్యేకత కూడా వాళ్ళ దృష్టిలోకి వెళ్తుంది. కాబట్టి దీనికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని మరి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని చెప్పిన మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి ఆనరబుల్ సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజంని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే, ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్గా ఈ 27వ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. తర్వాత 3వ తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తర్వాత 9వ తేదీ మళ్ళీ ఇదే నియోజకవర్గంలో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో మనము పెద్ద ఎత్తున చేయడానికి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేవిధంగా 16వ తేదీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏదైతే మన హానరబుల్ ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారు భీమవరంలో, ఆ స్టాచ్యూ దగ్గర రోడమ్మని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 19వ తేదీ జూన్ 19వ తేదీ మనము డిఎన్ఆర్ కళాశాలలో పర్సన్స్ అథ్లెట్ గ్రూప్స్ అని ఒక థీమ్ బేసిస్లో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 వేల మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డుగా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఈ యోగా అనేది నెల రోజులే కాకుండా నిత్యానుసారం మన జీవితంలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ చేసినా కూడా ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతూ మీరందరూ కూడా ఈ రోజు ఇచ్చిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకుంటూ ఈ ఇన్స్పిరేషన్ని మీ హెల్త్ని మంచిగా పెట్టుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే పనిచేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే, మీరు వర్క్ చేసిన గ్యాప్లో అయినా సరే యోగాని చేసి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. లాస్ట్